శ్రీమాత్రే నమః. మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరాయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్, జై హనుమాన్. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలిగి మరి ఈ ఏప్రిల్ మాసంలో మనకి మీనరాశిలో జలరాశిలో ఆల్రెడీ కొన్ని నెలల పాటుగా పెద్దగ్రహమైనటువంటి మరి పాపగ్రహమైనటువంటి శని భగవానుడు మీనరాశిలో ఉంటూ కొన్ని రాశుల వారికి ఎన్నో ఇబ్బందులను కలిగజేస్తూ మరలా ఇంకొక పాపగ్రహమైనటువంటి కుజగ్రహ భగవానుడు అదే రాశిలోకి శనితో పాటుగా దాదాపుగా ఒక 42 రోజులు ప్రయాణం చేస్తూ ఏప్రిల్ 2వ తేదీన పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదంలో అడుగు పెడుతూ మీనరాశిలో ఏప్రిల్ 6వ తేదీ నుండి ఏప్రిల్ 21వ తేదీ వరకు కూడా శని భగవానుడితో ఉత్తరాభాద్ర నక్షత్రములో ప్రయాణం చేస్తూ ఎన్నో విధాలైనటువంటి ఇబ్బందులని కొన్ని రాశుల వారికి విశేషమైనటువంటి ఫలితాలని అందచేస్తూ అలాగే 22వ తేదీ నుండి ఏప్రిల్ మే 10వ తేదీ వరకు కూడా ఈ కుజుడు శనితో పాటుగా మరి ప్రయాణం చేస్తూ తర్వాత మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మరి మే 10వ తేదీ వరకు ఈ యొక్క కుజ శనుల యొక్క ప్రయాణము దీర్ఘకాలిక ప్రయాణము దాదాపుగా 40-42 రోజుల ప్రయాణ కాలము ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ముందు మరి ముఖ్యంగా కుజగ్రహము అంటే మంచి ఆవేశపూరితమైనటువంటి గ్రహము, అగ్రెసివ్నెస్ అంటే కుజగ్రహము. అలాగే కొట్లాట్లు కానీ అట్లాగే చోరత్వము అంటే దొంగతనాలకి సంబంధించిన విషయం కానీ ముఖ్యంగా అద్దు అదుపు లేనటువంటి సిచ్యువేషన్స్, అది వెహికల్ పరంగా ప్రయాణం చేసేటప్పుడు లేదా ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు ఏదైనా ఒక కార్యాన్ని ప్రారంభించి చెయ్యాలి అనుకునే లోపలే చేసేద్దాం అనేటటువంటి ఒక మనోవికారాన్ని కూడుకున్నటువంటి గ్రహము ఈ కుజగ్రహము. మరి ఈయన సాక్షాత్తు చాలా నిదానంగా ప్రశాంతంగా ఒక ప్రణాళికను తయారు చేసుకొని దాదాపుగా 2 నెలల ముందు చేసేటటువంటి పనిని ముందు కాలంలోనే జాగ్రత్తగా అమర్చుకొని ప్రశాంతంగా చేయాలి, ఏది చేసినా శాశ్వతంగా నిలబడి ఉండాలి అనేటటువంటి మరి ఆలోచనతో ప్రయాణం చేసేటటువంటి ఈ శని భగవానుడు. ఇరువురికి కూడా ఒక గ్రహానికి ఉన్న తత్వము ఈ గ్రహానికి ఉండదు. ఈ రెండింటి మధ్య పరమ శత్రుత్వం ఉన్నటువంటి గ్రహాలు ఈ యొక్క కాలచక్రంలో శని భగవానుడు మరియు కుజ భగవానుడు. భూమికి దగ్గరగా ఉంటూ మరి చంద్రుడు ఎంతైతే మన మనసు మీద ప్రభావితం చేస్తాడో అట్లాగే నెక్స్ట్ స్టెప్లో ఉన్నటువంటి కుజ భగవానుడు తన యొక్క ప్రభావాన్ని అత్యధికంగా మనుషుల యొక్క జీవుల యొక్క శరీరం మీద వారి యొక్క ఆరోగ్యం మీద ప్రభావితం చూపిస్తూ ముఖ్యంగా మనకి బ్లడ్ రిలేషన్స్ అంటే రోగ ప్రసరణ వ్యవస్థ మొత్తము కూడా ఈ యొక్క కుజుడే కారకత్వాన్ని చేస్తూ ఉంటాడు. అట్లాగే శని భగవానుడు మరి పాదాలకి మోకాళ్ళకి అట్లాగే నరాలకి సంబంధించినటువంటి ఈ శని భగవానుడు, ఈ 2 గ్రహాలు కూడా జ్యోతిష శాస్త్రంలో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలని సూచించేటటువంటి గ్రహాలు. అంటే ఒక పట్టాన వీరు అంటే ఎవరికైనా సరే కుజగ్రహానికి సంబంధించినటువంటి నక్షత్రాలు కానీ దశలు అంటే ఈ కుజశనులకి సంబంధించిన దశలు అంతర్దశలు జరుగుతున్నట్లయితే వీరికి గనక జన్మజాతకాలలో ఎవరికైనా దశలు కానీ అంతర్దశలు కానీ విదశలు కానీ జరుగుతూ గోచారంలో ఈ గ్రహాలు ఈ రాశుల వారికి ఉన్నటువంటి స్థానాన్ని బట్టి వారికి తీవ్రమైనటువంటి ఎన్నో నొప్పులు కావచ్చు, తీవ్రమైనటువంటి ఆపరేషన్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, లేకపోతే అప్పుల బాధలు. కుజుడు అప్పుల్ని సూచిస్తాడు, శని తొందరగా తీర్చే పరిస్థితిని ఇవ్వడు. అంటే విపరీతమైనటువంటి రుణబాధలు. ఇరువురు కూడా శత్రువుల్ని వృద్ధి చేసేటటువంటి గ్రహాలు. అట్లాగే వీరు ఉద్యోగం మీద ఎక్కువగా ప్రభావితం చేపిస్తూ ఉంటారు. ఉద్యోగం తొందరగా రాదు, వస్తే ఓ పట్టాన వారు దాంట్లోంచి వెళ్ళిపోరు. కానీ కుజుడు యొక్క ఆవేశపూరితమైనటువంటి మాటల వలన కావచ్చు, ఉద్యోగాలలో ఎన్నో సమస్యలు రావచ్చు. ఇట్లా ఎన్నో విధాలైనటువంటి ఆటలు, క్రీడాకారులు కావచ్చు,
అట్లాగే రాజకీయ నాయకులు కావచ్చు, కోల్ బిజినెస్లకి సంబంధించి, ఆయిల్ బిజినెస్లకి సంబంధించి, వాటర్లో పనిచేసేటటువంటి వారు కానివ్వండి, బొగ్గు గనుల్లో చేసేవాళ్ళు, అట్లాగే రైల్వేకి సంబంధించినటువంటి ఉద్యోగాలు చేసేవాళ్ళు, ముఖ్యంగా ఎవరైతే హాస్పిటల్స్కి సంబంధించినటువంటి నర్సుల దగ్గర నుంచి డాక్టర్ల వరకు వారికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అనస్థీషియా డాక్టర్లు కావచ్చు, ఆపరేషన్స్ ముఖ్యంగా సర్జన్స్కి సంబంధించినటువంటి వారు కావచ్చు, ఇట్లా డాక్టర్ రంగానికి, వైద్యశాలలకి, వైద్య రంగానికి సంబంధించిన ఏ వృత్తులకైనా వారికైనా సరే ఇది కొంత ఆగమ్య గోచరమైనటువంటి పరిస్థితి. కొన్ని రాశుల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కనిపించేటటువంటి సమయం ఈ 41 రోజులు కూడా. కాబట్టి ఎవరైనా సరే ఈ యొక్క 41 రోజులు కుజుడు, శని వారు ఏ రాశుల వారికి, అట్లాగే మీ జన్మలగ్నాల్లో గనక దశలు అంతర్దశలు గనక సరిగ్గా జరగకపోయినా ఎన్నో రకాలైనటువంటి తీవ్రమైనటువంటి శత్రు రోగ రుణబాధలతో పాటుగా ఎన్నో రకాల యాక్సిడెంట్లు, అట్లాగే తీవ్రమైనటువంటి ఒత్తిడి వలన రక్త ప్రసరణ వ్యవస్థ స్తంభించేటటువంటి పరిస్థితి, హార్ట్ అటాక్స్కి సంబంధించినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా శరీర వ్యవస్థ శుష్కించటము, అనారోగ్యము, ఏదో తెలియని పోగొట్టుకున్న వారిని అనుభవించేటటువంటి పరిస్థితులు అనుభవించటము, కోపావేశాలు అధికమవ్వటము, అట్లాగే వీరు నిదానంగా ఉన్న అవతల వాళ్ళు ఉండనీయకుండా ఎన్నో రకాల ఇబ్బందులు క్రియేట్ చేయడం, ఇట్లా ఎన్నో రకాల సమస్యలతో ఈ 40 రోజులు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఎవరైతే మేష వృశ్చిక రాశి వాళ్ళు కానివ్వండి, మకర కుంభ రాశుల వారు, అట్లాగే ఇంకా మనకి ఏలినాటి శని నడుస్తున్నటువంటి రాశుల వారు కుంభము, మీనము, మేషము, సింహరాశి అష్టమ శని, అట్లాగే వృశ్చిక రాశి, ధనుస్సు రాశి, ఇట్లా అసలు లెక్క ప్రకారం అయితే వీరి యొక్క దృష్టిలు కూడా లెక్కలోకి తీసుకుంటే అన్ని రాశుల వారు తప్పకుండా ప్రపంచ శ్రేయస్సు కోసము, ఇప్పుడు మనకున్న కళ్ళ ముందు నడుస్తున్నటువంటి యుద్ధాలు ఆగిపోవడం కోసం, అట్లాగే మనకి కూడా జీవితకాలంలో పడుతున్నటువంటి ఎన్నో శత్రు రోగ రుణ బాధల నుంచి విముక్తిని కలిగించమని ప్రార్థిస్తూ, ముఖ్యంగా ఎవరికైతే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, లేదా గృహ సంబంధిత పరమైనటువంటి విషయాలు ఏవైనా సరే, భూములు కొన్నా, వేరే వాళ్ళు కబ్జా చేసినా, లేకపోతే కొందామని కొంత డబ్బిచ్చి మోసపోయినా, లేదా మీ యొక్క గృహాలలో ఎవరైనా ఉండి వారు అద్దె కట్టకపోయినా, లేకపోతే ఇల్లు మాదే అని గొడవలు పడ్డా, అన్నదమ్ములు కొట్టుకుంటున్న అన్నదమ్ముల పరంగా ఆస్తిపాస్తుల విషయాలలో లాంగివ్గా అంటే ఎక్కువ కాలంగా తీవ్రమైనటువంటి కోర్టు సమస్యలు అనుభవిస్తున్న, ప్రయాణాలలో మరి ఎన్నో ఆటంకాలు అడ్డంకులు, ఊరికినే ప్రయాణాలు చేస్తూ పడిపోవటము, బండ్లకి సమస్య రావటము, అంటే వెహికల్స్ ఏదన్నా ఉంటే వాటికి మరమ్మతులు ఎక్కువగా జరగటము, లేకపోతే నూనెకి సంబంధించిన బిజినెస్ కానీ, లేకపోతే కారానికి సంబంధించి అంటే ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి కూరగాయలు అమ్మేటటువంటి వారికి, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి బిజినెస్లు వాళ్ళకి కొంతమందికి ఇబ్బందులు కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి తప్పకుండా శ్రీరామ రామ రామేతి మంత్రాన్ని 108 సార్లు నిత్యము 41 రోజులు చేసుకుంటూ, హనుమాన్ చాలీసా రోజు 11 సార్లు చదవండి. ఒక రోజు గడిస్తే మనకి 39 రోజులు, 2 రోజులు గడిస్తే 38 రోజులు, ఇట్లా లెక్క వేసుకుంటూ ఉంటే మరి ఈజీగా కూడా మనం చేసే ప్రయత్నము చేసుకుంటూ ఉంటే హనుమంతుల వారి యొక్క అనుగ్రహంతో మనం చాలా ప్రశాంతంగా ఉండగలిగేటటువంటి పరిస్థితి కనపడుతోంది. మరి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు, అశ్విని నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఎవరెవరు ఏ విధంగా ఈ కుజశనుల యొక్క బారిన పడి ఎవరు ఇబ్బందులు పడతారో, ఏ రాశుల వారికి శుభప్రదమైనటువంటి విషయాలు కలుగుతాయో తెలుసుకునేటటువంటి ముందు జై శ్రీరామ్, జై హనుమాన్. కుంభరాశి వారికి ఏప్రిల్ మాసము 2వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు 40 రోజులు కూడా మరి వీరి యొక్క జన్మ రాశ్యాధిపతి 12వ స్థానాధిపతి అయినటువంటి న్యూట్రల్గా ప్రవర్తించేటటువంటి శని భగవానుడు అటు శుభుడు గాడు అశుభుడు గాడు, అటు మంచి చేయలేడు చెడుని ఇవ్వలేడు. మరి ఈ శని భగవానుడు ఏలినాటి శని రూపకంగా కుటుంబ ధనస్థానమైనటువంటి మీనరాశిలో ఉంటూ అల్లల్లాడిస్తూ ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అప్పుల పరంగా, పెట్టుబడి రూపకంగా, ధనపరంగా, మాటపరంగా ఇబ్బంది పెడుతూ తృతీయ దశమాధిపతి అయినటువంటి మహాపాపగ్రహమైనటువంటి రాశివారికి కుజ భగవానుడితో 2వ ఇంట్లో ఉండటం, ప్రయాణం చేయటం 40 రోజులు కత్తి మీద సవాలు. వీళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది మాట్లాడిన కుటుంబంలో చిరుబుర్లే. కాగుతున్నటువంటి నూనెలో ఒక ఆవపు గింజ కొన్ని వేసామనుకోండి, అవి ఏ విధంగా అయితే మటమటలాడతాయో అదేవిధంగా వీరికి కుటుంబంలో సంక్షోభము వీరి యొక్క మానసిక స్థితిని, ఆర్థిక పరిస్థితిని కుదేలు చేసేస్తుంది కుంభరాశి వారికి.
అసలు నేను ఏం మాట్లాడాను అనే లోపలే ఎక్స్పార్టీ వాళ్ళు కుటుంబంలోనే రెడీ అయిపోతారు. అంతటి ఘోరమైనటువంటి సిచ్యువేషన్స్ కుంభరాశి వారికి మాటపరంగా ఏది మాట్లాడినా దోషమే, ఏది సంభాషించినా దోషమే. అసలు ఇక బంధువులు అయితే గనక మీరు మాట్లాడింది అన్నీ కూడా తర్జుమా చేసి అన్నీ వాళ్ళ ఇష్టానికే రుద్దుకొని బయట ప్రపంచంలో మీకంటూ నాగరికత లేదు, మీరు సరిగ్గా మాట్లాడరు, మీరు మాట్లాడే ప్రతి మాటలో దోషాన్ని వెతికి సంఘంలో మీకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు తురముట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు బంధువులు. జాగ్రత్త. ఆల్రెడీ ఘోష ఉంటుంది, మీరు సంపాదించుకొని ఉండొచ్చు అంతకుముందు. ఆ ధనము ఏ విధంగా మీరు కోల్పోవాలో ఆ విధంగా వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నూతనంగా పరిచయమైన వాళ్ళు, ఆకస్మికంగా పరిచయమైన వాళ్ళు, ఉద్యోగ రూపకంగా ఎవరైనా మీతో సంభాషిస్తే చాలా జాగ్రత్తగా ఉండండి, మోసం చేస్తారు. మిమ్మల్ని ఆర్థికంగా ఎవరైనా ఉద్యోగంలో సహాయం అడిగినా, అప్పడిగినా, లేకపోతే ఉద్యోగరీత్యా మీకు ఏదైనా సహాయం చేస్తామని చెప్పి డబ్బులు అడుగుతారు. ఎక్కడ మీరు లొంగకండి, నష్టపోతారు లేకపోతే ఆర్థికంగా. పిల్లలతో సంభాషించేటప్పుడు మీకు తెలియకుండా ఆవేశం పునరావృతం అవుతూ ఉంటుంది. ఆవేశంలో ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టావు అని వాళ్ళని అన్నా తప్పే. నాకున్న అప్పుల బాధలతో నేను ఇంత కష్టపడుతుంటే మీరెందుకు నన్ను బాధ పెడతారన్నా కూడా అది కూడా వాళ్ళు తప్పుగా స్వీకరిస్తారు. ఒక రకంగా చెప్పాలంటే తల్లిగారు కూడా వీరికి ఎక్స్పర్టీగా ఉండేటటువంటి పరిస్థితులు కొంతమందికి ఉంటుంది కుంభరాశి వారికి. కాబట్టి పిల్లల యొక్క విషయాలలో జాగ్రత్తగా ఉండండి. కొంతమంది సంతానపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. గర్భవతిగా ఉన్నటువంటి వారు కొంచెం జాగ్రత్తలు పడండి, సుబ్రహ్మణ్య ఆరాధనలు చేసుకోండి. ఆకస్మికంగా ఆర్థికంగా మీరు పెట్టినటువంటి పెట్టుబడుల్లో నష్టము కలగడానికి అవకాశం ఉంది. అన్నదమ్ముల మధ్య కుటుంబంలో విరోధత్వం ప్రబలడానికి అవకాశము. అలాగే ఏదైనా భూములు, ఆస్తులు, గృహాలు, ఈ యొక్క కట్టడాలలో ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. వాళ్ళు అవతల వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. మీ జేబులో ఉన్నాయి కదా అని పటపటా తీసి వాళ్ళకి ఇచ్చారంటే మళ్ళీ మీకు తిరిగి రావు, జాగ్రత్త. అలాగే ముఖ్యంగా చదువుకునేటటువంటి విద్యార్థులు అలసత్వము, బద్ధకము లేకుండా టీచర్స్తో విద్యాలయాలలో జాగ్రత్తగా మాట్లాడండి. ఏమాత్రం వారితో సంభాషణ లోపత్వం కలిగినా మిమ్మల్ని డిస్మిస్ చేస్తారు. మీరు రాసే ఎగ్జామ్స్ టైంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండకపోతే, మోసపూరితమైనటువంటి వ్రాత పరీక్షలు రాసినా, ఏదైనా సరే పరీక్షలకు సంబంధించినటువంటి పేపర్స్ లీక్ అయ్యి మీరు చదివి చిట్టీలు దాచుకొని వెళ్ళి మీరు రాసిన కంపల్సరీ మీకు డివాల్యుయేషన్ వస్తుంది. జాగ్రత్త. కుంభరాశి వారు అసలు ఎగ్జామ్స్ టైం జాగ్రత్తగా ఉండండి. మీకు వచ్చినటువంటి విషయాన్ని బాగా కష్టపడి చదవండి, తెల్లవారుజామున లేచి రాయండి. కలిగే కష్టాల నుంచి హనుమంతుల వారు మిమ్మల్ని రక్షిస్తారు. అట్లాగే ప్రయాణాల రూపకంగా కూడా ఉద్యోగాదుల్లో వీరు చేస్తున్నటువంటి చోట నుంచి దూరంగా వీరికి ప్రమోట్ చేయడమో, లేకపోతే గృహంలో ఉన్నటువంటి మార్పుల వలన పాపం వీరికి శారీరక అలసటతో పాటుగా బంధువులకి దూరం అవటం, నా అనుకున్న ఆత్మీయులకు దూరం అవటం, అట్లాగే ధనపరమైనటువంటి నష్టాలు కలగటం కూడా ఈ యొక్క కుంభరాశి వారికి 40 రోజుల్లో జరగడానికి అవకాశం ఉంది. వీరు ఇంటర్వ్యూ చేసినటువంటి ఉద్యోగం వస్తుంది అనుకునే లోపలే అది కాస్త మరి పెనం మీద వేడివేడి పెనం మీద నీళ్లు చల్లితే ఎంత ఆనందంగా ఉంటుందో అంత తొందరగా కూడా ఆవిరైపోతుంది. అలాంటి పరిస్థితులు కూడా వీరికి కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, ఆర్థికంగా జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, అప్పులు చేయకండి, సంతానంతో జాగ్రత్తగా మాట్లాడండి, తల్లిగారి యొక్క ఆరోగ్యరీత్యా మంచి చెడులు కనుక్కోండి. ఆకస్మికంగా మీకు కూడా కొన్ని అనారోగ్య సూచనల వలన ధనము అప్పు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్నేహితులు కూడా మోసగాళ్ళుగా ప్రవర్తించే పరిస్థితులు మీకు ఎదురవుతాయి, జాగ్రత్త. కాబట్టి సరే, కుంభరాశి వారికి ఇన్ని అగచాట్లు ఉన్నాయా గురువు గారు అంటే ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు. కొన్ని లక్షల కోట్ల మంది ఉంటారు కుంభరాశి వారు. మరి వారికంటూ ఒక జన్మజాతకం ఉంటుంది కదా, ఆ జాతకంలో ఒక లగ్నం ఉంటుంది. ఆ లగ్నానికి దశలు అంతర్దశలు జరుగుతూ ఉంటాయి. అవి ఏదైనా శుభత్వాన్ని ఇస్తే కొంతమందికి భూములు అమ్మటం ద్వారా విశేషమైన ధనం వచ్చి పడుతుంది. విదేశాలకి సంతోషంగా సరదాగా వెళ్ళిపోతే వాళ్ళు ఉంటారు. ఎట్లా స్టీమర్లో వెళ్తూ ఉంటారు. డబ్బులు ఎరేసి చక్కగా పంద్యాలు ఆడేవాళ్ళు ఉంటారు ఆనందం కోసం. కొంతమందికి అకస్మాత్తుగా వీరు పనిచేస్తున్న ఉద్యోగం ద్వారా ఏదైనా డబ్బులు కలిసి రావటం, దాని ద్వారా గృహాన్ని కొనడం, ఇంట్లో ఆనందాన్ని పొందటం, సంతానపరమైనటువంటి విదేశాల్లో ఉన్న సంతానం ద్వారా ఆకస్మికంగా వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడటం, ఇట్లా మల్టిపుల్గా కొంతమందికి వివాహపరమైనటువంటి విషయాలలో భార్య ద్వారా కావచ్చు, భర్త ద్వారా కావచ్చు,
ధనము వీరికి కలిసి వచ్చే ప్రయత్నం, అంటే వివాహం అవంగానే ధనం కలిసి వచ్చే అవకాశాలు ఉండొచ్చు. ఇవన్నీ గోచారంలో కలిసి రావడం కాదండి, జన్మజాతక రీత్యా దశలు అంతర్దశలు కలిసి వస్తే మంచి జరగచ్చు, చెడు జరగచ్చు. అవన్నీ కూడా గోచారంలో కొంతవరకే ప్రస్ఫుటం అవుతూ ఉంటాయి. కాబట్టి ఇదే నాకు జరుగుతుంది, ఇది జరగదు అని మాత్రం దయచేసి అనుకోకండి. జన్మజాతకాన్ని విశ్లేషణగా తెలుసుకోండి, సరైన గురువుని ఆశ్రయించండి. మీకు ఏదైనా విద్యలోనో, వివాహంలోనో, లేకపోతే భార్యాభర్తల మధ్య ఎడబాట్లు గానో, లేకపోతే గృహ విషయాలు కానీ, వాహన విషయాల్లో ప్రమాదాలు కానీ, లేకపోతే అసలు అంతా కూడా నిరుత్సాహము, లేకపోతే కొంతమందికి ఇవి జరగట్లేదని కానీ ఉంటూ ఉంటాయి ఎంత ప్రయత్నం చేసినా. అలాంటి వాళ్ళు చక్కగా గురువుని ఆశ్రయించి మీ జన్మజాతక చక్రాన్ని చూపించుకొని అన్ని వివరంగా తెలుసుకోండి, దానికి తగ్గ పరిష్కారాలు ఆచరించండి. అప్పుడు గోచారం అనేది మీకు చాలా తక్కువగా కనిపిస్తుంది. మీరు కూడా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణ రోజు ఒక 14 సార్లు చదవండి, 40 రోజులు. ప్రతి శనివారము మంగళవారము హనుమంతుల వారి దగ్గర సింధూరపు అర్చన చేయించండి. అలాగే ఎవరైనా వృద్ధులకి కాస్త ఏదైనా కూరగాయలు లేకపోతే భోజనాన్ని అందించండి, మీకు తృప్తిగా ఇంట్లో భోజనం దొరుకుతుంది. కాబట్టి ప్రత్యేకించి ఈ 40 రోజులు నేను చెప్పిన రాసుల్లో కుంభరాశి వారు కూడా చాలా అత్యద్భుతమైనటువంటి మానసిక చర్యతో, సంకల్పంతో నేను చేసేటటువంటి కుజశనుల యొక్క జపాన్ని, అట్లాగే హనుమాన్ చాలీసా పారాయణ, మంజసూక్త జప పారాయణలో మీరు కూడా తప్పకుండా కుంభరాశి వారు మనసులో అనుకొని పార్టిసిపేట్ చేసుకోండి. మే 12వ తారీఖున విశేషముగా మృత్యుంజయ పాశుపత రుద్రహోమంతో పాటుగా హనుమంతుడి యొక్క సహస్రనామాలు, సీతారాముల వారి యొక్క అష్టోత్తరనామాలతో, నవగ్రహ నక్షత్రాలతో కూడినటువంటి హోమాన్ని ఆచరిస్తున్నాం హనుమత్ జయంతి రోజున మే 12వ తేదీ. కాబట్టి కుంభరాశి వారు జాగ్రత్తగా వ్యవహరించండి, వారికి తప్పకుండా శుభం జరగాలని ఆశిస్తూ జై శ్రీరామ్, జై హనుమాన్.